మల్ల పండుగకి వాళ్ళు టోపీలు పెట్టి శుభాకాంక్షలు చెప్పారు కానీ మన పండుగకి టోపీలు పెట్టి శుభాకాంక్షలు చెప్పాలి. జర గట్టిగా చెప్పుని. మల్ల పండుగకి ఎవరైనా టోపీ పెట్టుకోవాలంటే భయపడాలో పోలీసులు కాదు, మనం హిందూ బంధువులు ఎవరి టోపీ పెట్టుకోవాలో ఏం పెట్టుకోవాలో ఒకసారి ఆలోచించాలంటే వీళ్ళ అనంతపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మనం ఇచ్చే జై శ్రీరామ్ నినాదం ఏడాక పోవాలి. స్వామీజీ ఏడాక పోవాలని చెప్పారు. అనంతపురం నుంచి అందుకని జర గట్టిగా చెప్పండి జై శ్రీరామ్. వినబడతలేదు. సూర్యుడు కూడా భయపడాలి. సూర్యుడు కూడా ఇవాళ మీ శోభయాత్రకి నేను దాక్కుంటా అని చెప్పి భయపడాలంటే మీరు ఇంకా గట్టిగా చెప్పాలి జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్ పోవాలి సప్పుడు. స్వామీజీ ఈ వయసులో ఆ ర్యాలీకి నాయకత్వం వహిస్తా అన్నాడు. స్వామి వివేకానంద గారు చెప్పినట్టు హిందువులని జీవించు, హిందువుగా గర్వించు అని చెప్పిండు. అదే స్వామి వివేకానంద ఇంకొక మాట చెప్పిండు, 10 మందిని, ఎంతమందిని? మరి మస్తు మంది కనిపిస్తున్నారు నాకు. ఇనుప కండలు ఇక్కడ కనబడుతున్నారు, పక్కన స్టేజ్ మీద పెద్ద పెద్దలు చాలా మంది కనబడుతున్నారు. ఇనుప కండలు 2000 మంది ఉంటారు. మా సత్యంలో పిలుస్తున్నాడు కదా పోదాం, మా లక్ష్మణ్జీ పిలుస్తున్నారు కదా పోదాం అని వచ్చిన. కానీ ఈడికి వస్తే చూస్తే మా భాగ్య నగరంలో రాముని శోభయాత్ర ఎంత గొప్పగా ఉంటుందో ఇది గట్టిగా ఉంటుందని, రాయలసీమ అంటే పౌరుషం అని చెప్పారు. నాడు రాముడు మనిషిగా పుట్టి మానవునిగా జన్మించి మాధవునిగా మారిండు. మానవ జన్మ నుంచి మానవ జన్మగా రాముడు మారిండంటే ఇందాక పెద్దలు సత్య గారు చెప్పినట్టు ఆయనకున్నటువంటి సకల గుణాలు 16 గుణాలు మాట ఇస్తే తప్పనటువంటి లక్షణం. హిందూ ధర్మం ప్రతిసారి కూడా ఇచ్చిన మాట కట్టుబడి ఉండేటువంటి ధర్మం. పరమత సహనం కలిగినటువంటి వాళ్ళం, తను చాతగాని వాళ్ళం కాదు. సందర్భం వస్తే అయోధ్యలో రామ మందిరం కట్టాల్సిన సందర్భం వచ్చింది. చలో అయోధ్య అంటే పోయినామా? అనంతపురం రాలేదా? స్వామీజీ రాలేదా? ఒక్కలే బయలుదేరి ఉంటారు మొదట బయలుదేరినప్పుడు. కానీ కరసేవ అయోధ్యకు పోయిన తర్వాత ఏం జరిగిందో మీకు అందరికి తెలుసు అనుకుంటా. తెలుసా? మేము ఉన్నంత కాలం రామ మందిరం కట్టనీయమన్నారు. ఉన్నారా వాళ్ళు? ఉన్నారా? గుడి కట్టినవా లేదా? కట్టినవా లేదా? అందుకని మన సంకల్ప బలం ముందు ఇంకేం కూడా పనిచేయదు. ఇందాక స్వామీజీ మాట్లాడుతూ ఒక మాట చెప్పారు, హనుమంతుని శక్తి తెలియదు. అట్లే మా అనంతపురం హిందూ బంధువులకి వాళ్ళ శక్తి తెలుస్తలేదు. ఒక్కసారి శ్రీరాముని శోభయాత్ర ఈ కాలేజీ గ్రౌండ్ సరిపోయినంత మంది గదిలో వచ్చారు. ఎంత మంది అయితే ఇక్కడ లోపల ఉన్నారో అంతకంటే ఎక్కువ మంది రోడ్ల మీద ఉన్నారు. సూర్యుడు మళ్ళీ బయటకు వస్తున్నాడు. మీరు గట్టిగా లేరని సూర్యుడు కూడా అర్థమవుతుంది. మీరు గట్టిగా స్లోగన్ ఇస్తే సూర్యుడు కూడా మబ్బు వెనకాలకు పోతాడు. ఆ శక్తి మన అనంతపురం ఉందని వాళ్ళ నిరూపించాలి. దయించి నేను మీకు ఒకటే ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రాముడు సూర్యవంశీయుడు కాబట్టి ఆ రాముని పేరున జరుగుతున్నటువంటి ఈ అనంతపురం శోభయాత్ర ఎంత గొప్పగా ఉంటుందో చూద్దామని మన సెల్ ఫోన్లతో పాటు ఆయన కూడా ఫోటోలు తీసుకుంటూ వచ్చాడు. స్లోగన్స్ ఇస్తే ఈ నుంచి అనంతపురం నుంచి ఆ అనంత విశ్వం దాకా నిలబడాల్సినటువంటి ఒకే ఒక మాట, కొంతమంది టోపీలు పెట్టారు మన హిందూ బంధువులు కూడా. కానీ ఈ రోజు వాళ్ళు శ్రీరామనవమి ఫ్లెక్సీలు పెట్టలేదు. వాళ్ళు పెట్టాలంటే ఏం చేయాలి? మనం సంఘటితంగా ఉండాలి. ఎట్లుండాలి? సంఘటితంగా ఉండాలి. కులం పేరు మీదనో, మతం పేరు మీదనో, రాజకీయ పార్టీల పేరు మీదనో మనం విడిపోతున్నంత సేపు ఆ ఫ్లెక్సీలు అట్లే కనబడతాయి. అవి కనబడాలో వద్దా? కనబడదంటే మన చేతులు ఉంది. పోలీసు వాళ్ళని నూకేసుకపోయి ఫ్లెక్సీలు చింపేయమంటలేదు. ఏం చెప్పాలి? అనంతపురం అంతా ఒకటే నినాదం వినబడాలి.